इष्टकाम्याभि सिद्ध्यर्थं शांत्यर्थं शुद्ध्यर्थं अभ्युत आरोग्यार्थं सत्संतानार्थं धन कनक वस्तु वाहन विशेष धन लाभ प्रीत्यर्थं सत्यनारायण व्रत समये प्रथमे विघ्नेश्वर भगवान पूजा महम कलचम मटन काटन ओम श्री विघ्नेश्वर भगवान पूजा महम करिचे अधौ कर्म आयन आयन అంటే బోర్రవాడి దిక్క మామ श्री महा గల్లకి లోపలికి पूजा समये श्री प्रथमे विघ्नेश्वर देवता पूजा करिचे तदंग कलशाराधनं करिचे कलशं गंध पुष्पाक्षतैर्यभ्यश्च ఇక్కడ పెట్టండి ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रित मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणश्रुता నువ్వు ఆమె చేయబట్టుకో నువ్వు పెదమని చేయబట్టుకో నువ్వు పెదమని చేయబట్టుకో అంటుకోవాలి ఒకరు అట్లా ఇక నేను చెప్పేది చెయ్యి ఒక్క నిమిషం చెప్పినట్టు ఆ పసుపు కుంకుమలు ఉన్నాయా బాబు దగ్గర పెట్టు పసుపు కుంకుమలు పసుపు కుంకుమ అక్షింతల కలశం వేయండి మీరు పసుపు కుంకుమ అక్షింతలు కలశం వేసిన కలశం లోపల ఒక పువ్వు వేయండి అక్షింతలు వేయండి ఒక పువ్వు వేయండి అందులో ఆ తర్వాత అందులో లోపల ఓం అని రాయండి ओम कलशस्य मुखे विष्णु कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रिता मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणश्रुता कुक्षौ सागरः सर्वे सप्तद्वीपाः सुन्दरा ऋग्वेदो यजुर्वेदः सामवेदो अधर्वणः अंगैः सहिता सर्वे कलशां समाश्रिताः आ कलशे गुलावती पवित्रे परिस्थिते उत्तरे यज्ञेषु वर्तते आपो वायुं सर्वं विश्वभूतान्यापः प्राणाव आपो पशव आपो अन्नमापोऽमृतः आपः सम्राट् आपो विराट् आपो स्वराट् आपो चन्द्र सत्यमाप सर्वदेवता आपो भूर्भुवस्सुवरापवो ओम इमं मे वर्णश्रुति मध्य हवा मध्य चंगुडयात्वामनुराजके सांगं कायं तमानं दृष्टिं प्रभा समेतं वरुणदेवता मावाहयामि स्थापयामि पूजयामि ओम ఇందులో కలశంలో కూడా అక్షింతలు ఇంకా అవసరమైతే ఒక 2-3 చేసి పెట్టండి ఓకేనా మామిడాకులు అక్కడ ఉండే అమ్మ మామిడాకులు ఇప్పించాడు దాంతో ఒక 3-4 కంకణాలు చేయలేవన్న మనోళ్ళు ఆడిలో చేసి కట్టుకుంటాం ఓం గంగే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షః దేవమాత్మానం చ సంప్రోక్షః ओम अपुनीते पुनरस्मासु चक्षुः पुनः प्राणमिहनो देहि भोगं जोपश्येम सूर्यमुच्चरन्तमनुमते मृडयान स्वस्ति अमृतं वै प्राण अमृतमापः प्राणानेव यदा स्थानं ఇలా చూపించుకోండి प्राणानेव यदा स्थानमुपवेते स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु अयन्तु श्रीमहागणाधिपति देवताम् आवाहयामि स्थापयामि पूजयामि ओम श्री महागणाधिपति देवताम् ओम श्री महागणाधिपति देवताम् पुष्पाणि पूजयामि विघ्नेश्वर भगवान की ओम सुवर्णरत्नकस्य सिंहासनं समर्पयामि पादयोपाद्यं समर्पयामि हस्तयोरर्घ्यं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि फस्ट गणपति पूజ జరుగుతుంది అక్కడ ఫస్ట్ గణపతి గౌరీదేవి వాళ్ళ పూజ చేస్తున్నాం మనం ఇది గుర్తుంచుకొని ఆలోచించి గుర్తుంచుకోవాలండి రండి రండి ఓం అయాంతు శ్రీ మహాగణాధిపతి దేవత మమ దుర్దక్షయకారకః स्नानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ओम अभिवस्त्रा सुवसनान् रुचाभिधेनु सुदगा पूयमाना अभिचन्द्रावर्तवेनो हिरण्याकृष्वा नृदिनो देवसोमः श्रीमः गणाधिपतये नमः वस्त्रयुग्मं समर्पयामि ओम श्री महागणाधिपति देवतां वस्त्रं धारयामि అక్కడే ఇప్పుడు నేను ఎక్కడైతే వేసినో
అక్కడే ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం. మీకు జన్యం ఉందా? లేదు. యజ్ఞోపవీతం లేదు కదా? ఉన్నదా? ఓకే. మీకుందా యజ్ఞోపవీతం? ఉంటుంది. యజ్ఞోపవీతం దండం పెట్టుకోండి మంచిగా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజ పురస్తాద్ ఆయుష్యమగ్రిమం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. ఓం శ్రీ మహాగణాధిపతే దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం ధారయామి. తదనంతరే గంధపుష్పం సమర్పయామి. ఓం గంధాద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపౌపయే శ్రియమకరేణి స్వామి. ఓం గంధ పుష్పాక్షతం సమర్పయామి. శ్రీగంధం సమర్పయామి. గంధానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం ఆయనే దేవాయనే దూర్వారోహంతు పుష్పిని రథాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతయే నమః. సోళనామ పూజాం సమర్పయామి. ఇప్పుడు నేను ఒక్కొక్క పేరు చెప్తా ఉంటా. స్వామి వారి మీద 2 పూలేది, తర్వాత అక్షంతలేదు. ఓం గణేశాయ నమః అనుకుంటూ పూలు వేయాలి, అక్షంతలు వేయాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం దుర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. ఓం షోడశనామ పూజానంతరే నారికేళ ఫల నైవేద్యం సమర్పయామి. కొబ్బరికాయ తీసుకో స్వామి. గణపతికి మంచిగా మనసులో ఉన్న కోరిక మొక్కుకొని ఏ ఇచ్చ ఉన్నదో ఆ ఇచ్చ కొద్దీ పూజ చేస్తున్నాం. స్వామి ఈ యొక్క కోరిక నెరవేరాలి, మా పూజ నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి స్వామి వారికి కొబ్బరికాయ కొట్టండి. ఆ బుద్ధిమంతుని తీసుకోరమ్మా. ఒక ఖాళీ గ్లాస్ ఉండే అప్పుడు నాకు తెలిసి ఒక ఖాళీ గ్లాస్ ఇవ్వండి, లేకపోతే ఒక పాత్ర ఇవ్వండి. అందులో ఒక కొబ్బరి నీళ్ళు పట్టిద్దాం. మన పంచామృతం అక్కడ పక్క పెట్టినాం. ఆ బాత్కని ఇది ఉన్నది లేదు. ఇంకొకటి అటువంటి ఇంకో గిన్నె తీసుకొని అలా చేసి ఇట్లా తట్టుకోవడం అట్లా అమ్మా బొడిగి నుంచుడు అటువంటిది ఏమి నడుస్తుంది. అంటే అందులో స్వామి వారిని పెట్టి మీ మామయ్య గారు అవుతుంది, అత్తయ్య అవుతుంది, మీరు చేతి పట్టుకోవాల్సి ఉంటుంది. అంతేనా? అందరూ సర్వం ఉపచారం చేస్తున్నట్టే లెక్క. కాకపోతే ఇంటి యజమాని పెద్దవాళ్ళకి వాళ్ళ చేస్తుంటే అన్ని యొక్క ఉపచారాలు చేయడం జరుగుతుంది. విషయంగా బుద్ధిమంతులు తీసుకొచ్చిరా కొబ్బరికాయ కొట్టడానికి. అక్కడ కొట్టచ్చా? గ్లాస్ కావాలి. ఒక్క గ్లాస్ ఇవ్వండి అమ్మ. బాపు ఇక్కడ గ్లాస్ అన్న అది కొబ్బరి నీళ్ళే కదా. ఓకే కొబ్బరి నీళ్ళే. కొబ్బరి నీళ్ళే అవి. కొబ్బరి నీళ్ళు అలానే పోయి ఇక అన్ని అలా పట్టు 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 చేద్దాం. నీకు ఎట్లా కరెక్ట్. ఓకే जय बोलो गणेश महाराज की जय। विघ्ने लंबोदर भगवान की। ओम नारिकेल नैवेद्यानंतरम कदली फल नैवेद्यम समर्पयामि। ఒక ఖైర పండు తీసుకో రాండి. इसको దంపుత్య కొద్ది ఉండడ కొంచెం కొంచెం కొద్ది అంతరే అంటే ఒక్కటే గంతే. బాబు చేయవచ్చు అందరూ. బాబు పళ్ళ ఇక్కడ పెట్టి ఓకే మీరు చేతితోటి దండం పెట్టుకుని నాకు అప్ప చెప్తే నేను కూడా చేయొచ్చు ఉపచారం. ఓకేనా? ఓం కదలీ ఫల నైవేద్యం సమర్పయామి. తదనంతరే कर्पूर मंगल नीरांजनं दर्शयामि। ओम वनस्पत्युद्भवै दिव्यैर्नाना गन्धैः सुगन्धः। इट्ला पट्टुकोनि गिरेटु
वनस्पत्युद्भवै दिव्यैर्नानागन्धैः सुतमिता अग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां श्रीमहागणाधिपते नमः धूपमाग्रापयामि दीपं दर्शयामि इट्लो ఒకసారి దీపం పట్టుకో ఇట్లా చూపెట్టు మళ్ళీ కింద ओम साज्यं त्रिवर्ति संयुक्तं वैन्नायोजितं प्रियं गृहाण मंगलम दीपं त्रैलोक्य दिव्याभं भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोरा दिव्य ज्योते नमोस्तु ते धूपदीपानन्तरं युक्ताचमनीयं समर्पयामि ओम महानैवेद्यं समर्पयामि अथ कर्पूरमङ्गलनीराञ्जनं दर्शयामि कर्पूरं बिल्कुल Adrian ada. Oke na? Ready? Ready? ओम वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्रीं महागणाधिपति देवताभ्यो नमः यो वां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमावाहं पुष्पम् आयतनवान् भवति ओम जय बोलो लंबोदर भगवान की अंदर हार తీసుకోండమ్మా जय बोलो विघ्नेश्वर भगवान की यो पां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति ओम इति मंत्रपुष्पं समर्पयामि అయ్యా స్వామి వారికి దక్షిణ పెట్టాల్సి ఉంటుంది దక్షిణ ఇవ్వండి స్వామి వారికి దక్షిణ పెట్టండి 11 51 ఎంత మీ విధాశక్తి ఆ స్వామి వారికి దక్షిణ పెట్టాలి అక్షంతలు పెట్టుకో అందులో ఒక కీల పండు పెట్టు కీల పండు పట్టుకో ఒక అరటి పండు తీసుకోండి బావా ఇగో ఇవ్వట్లేదు కదా కదా प्रतिगृह्यतां श्रीमहागणाधिपतये नमः ताम्बूलं निवेदयामि ओम यस्य स्पुष्टा जनामोक्तः तव पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां व्याधि सद्यो वन्द्यनाधिपा मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनाधिपा यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते श्री महागणाधिपतये नमः अनु केरपन बेटा हां वो काल बैठे हो आओ ठीक ఎప్పుడు కానీ పూజల పుణ్యాలు ఉంటే 10 రూపాయలు రూపాయి బిల్లు 60 బిల్లు అన్ని దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే దక్షిణ అన్నది కంపల్సరీ పెట్టుకుంటుంది ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాం దక్షిణతాంబూలం నివేదయామి అది 1 రూపాయి బిల్లు అయినా పర్లేదు కానీ దక్షిణతాంబూలం పెట్టాల్సి ఉంటుంది మేము మర్చిపోయినా మేము పెట్టుకోవాలి తర్వాత అయ్యో దక్షిణ పెట్టాలి అని దేవుని గారు చుట్టమక్కలు వర్ణించినాక ఏదో దీంట్లో వీడియో కనియమా అన్నమైనాక భోజనమైనాక అట్లా అన్నట్టు ఇది तांबूलं निवेदयामि आत्मप्रदर्शन नमस्कारं इगो लेచి నిలబడకపోయినా ఇట్లా అనుకొని స్వామి వారిని చేయాలి ఓకేనా ఇట్లా పట్టుకోండి ఇట్లా అనుకోండి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని జాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపో అంబాప కర్మాం పాపం పాపం గోవ తస్మాత్ కారుణ్య భావేన శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ విఘ్నేశ్వర దేవత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అనయా ధ్యానవానాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకా శ్రీతం ప్రసన్న వర్తో భూత్వా ఉత్తరే జపకర్మణ్య విఘ్నమస్తి భవంతో బ్రువంతో తధాతు విఘ్నే
పరమేశ్వర పూజానంతరే పంచలోకపాలక దేవతా పూజాం కరిష్యే నవగ్రహ దేవతా పూజామహం కరిష్యే తదనంతరే శ్రీ తత్త లక్ష్మీనారాయణ దేవత పూజాం పౌరోక్త పూజాం కరిష్యే. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ పెడుతున్నా అక్కడక్కడ అక్షింతలు పూలు వేస్తూ ఉండండి. ఇప్పుడు నవగ్రహాలకు పూజ చేస్తున్నాము, పంచలోకపాలక దేవతలకు పూజ చేస్తున్నాము. ఓం గౌరీ అంతే. నేను ఉన్న కాంచెలే నేను చూపించిన కాడ పువ్వు లేదా అక్షంతలు వేస్తూ ఉంటే సరిపోతుంది. ఓం గౌరీ విమాయ దల్లాని తక్షత్వే తమదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బహువచనే సహస్రాక్షరాపరమే సోమం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో గణాధిప ప్రచోదయాత్. ఓం శ్రీ పంచలోకపాలక దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం అకృష్ణేన రజతా వర్తమానోని వేదయంతం వర్తంచ సురన్యేన సవితార దేవో దేవో యాది భువనాని పశ్యన్. ఓం భూర్భువస్సుః సూర్యగ్రహే ఆగచ్చ. సూర్యగ్రహమావాహయామి స్థాపయామి. మధ్య వర్తులాకారమండలే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అప్యాయస్య సమేతే విశ్వతస్వముఖ్యం భవవాయస్య సంగతే సాంగం సాయుధం సవానం సజక్తిం పత్ని పుత్ర పరివార సమేతం చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నేర్భోర్ధాధివ కకుత్పదే పృథివ్యా ఆయం ఆపాగుం రే తాగుం తే జిన్వదే. ఓం భూర్భువస్సువః అంగారకగ్రహే ఆగచ్చః. అంగారకగ్రహం స్థాపయామి పూజయామి. అక్కడే నేను చూపెట్టిన కాడికి వేసేయండి. ఓకేనా? పుష్పము అక్షింతలు చూసుకోండి. ఓకే. ఓం ఉద్బుద్ధస్సాగ్రే ప్రతిజాగృహ్యే నామ విష్టాపూర్తే సకం సృజే తామయంచ. ఓం నృణుత్వత్వాం పీతముతంత వేతం. ఓం భూర్భువస్సువః బుధగ్రహే ఆగచ్చః. బుధగ్రహ స్థాపయామి పూజయామి. ఓం బృహస్పతి అదే దర్యో ఆర్హాద్యుమద్వివాది కృతమజ్జనేషు యద్విజయ సమస్తచ్చ ప్రదాత ద్రవిణం దేహి చిత్రం. ఓం భూర్భువస్సువః బృహస్పతి గ్రహే ఆగచ్చ. బృహస్పతి గ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం చుక్కంతే అన్యద్విజంతే అన్యద్విజరూపే అహనిద్యోరివాదే విశ్వాయి మాయా అవచ స్వధావో స్వదాయో పూజ నిహరాతిరస్తు. ఓం భూర్భువస్సువః శుక్రగ్రహే ఆగచ్చ. శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడే ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తవ సూర్యః శం వాతో వా అపశ్రితః. ఓం భూర్భువస్సువః శనైశ్చరగ్రహే ఆగచ్చ. శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఓం కయాన చిత్ర ఆభోధూతి కయా చతుష్టయా సదాం కయా చతుష్టయా సదాం. ఓం భూర్భువస్సువః రాహుగ్రహే ఆగచ్చ. రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అదే ఓం రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కేతుం కృణ్వన్న చేతవే పేచోమర్య అపేతతే శము సద్భిరజాయద సాంగం తాయుధం సవానం వత్తే పుత్ర పరివార సమేతం కేతుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇదమగ్రహ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రం వో విష్ణుతస్పరిహవామహే జనేభ్యः అస్మాకమస్తు కేవలం సాంగం తాయుధం సవానం సజక్తిం పత్ని పుత్ర పరివార సమేతం ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ అష్టదిక్పాలక దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అష్టదిక్పాలక దేవతానంతరే పంచలోకపాలక దేవతామావాహయానంతరే ఆత శ్రీ రమాగైద సత్యనారాయణ స్వామి ఆవాహ పూజామహం కరిష్యే. ఇది ధ్యానమహం కరిష్యే. చేతిలో కొరకు పువ్వు అక్షింతలు పట్టుకొని ధ్యానం చేసుకోండి. స్వామివారిని ఆవాహనం చేస్తున్నాము. ఓం పట్టుకొని అక్షింతలు పట్టుకోండి. ఓం శాంతాధారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గదరసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విధ్యానగమ్యం వందే విష్ణుం భవయారం సర్వలోకైకనాథం. ఓం శ్రీరమాదైత సత్యనారాయణ స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ స్వామి వారి మీద వేయండి పూలు. లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవతామావాహయామి
स्थापयामि पूजयामि सुवर्ण दिव्य रत्नखचित सिंहासनं समर्पयामि पादयोपाद्यं समर्पयामि हस्तयोपाद्यं समर्पयामि अथ शुद्धाचमनीयं समर्पयामि शुद्धोदक स्नानं समर्पयामि बापू చేతులు పట్టుకో కానీ చేతులు పట్టుకో అక్కడ నేను చెప్పినట్టుగా వేసుకోండి కొన్ని వాటర్ ఉన్నాయా ఫస్ట్ వాటర్ తోటి ఆ ప్లేట్ పక్క పెట్టి ఆ ప్లేట్ పక్క పెట్టి అది కొబ్బరి నీళ్ళ ప్లేట్ కొబ్బరి నీళ్ళ కాడ పెట్టింది ఆ ప్లేట్ కొద్దిగా మంచి నీళ్ళు కావాలి అయ్యా బాగా వచ్చాయి ఆచమన పాత్ర అవసరం లేదు గ్లాసులు లేదు ఓం ఆపోహిష్టామయో భువాత్తాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యో వస్మతమోరతస్య భాజయతే మనః अस्मारंगमामवोयस्य जमाय जिन्वथ आपो जनयताचनः श्री रमा सहित सत्यनारायण स्वामी देवता शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानं समर्पयामि అందుబాటులో ఒక స్పూన్ ఉన్నట్టుండే ఒక చెంచు ఉండేది చెంచు ఉండేడా ఆచమన పాత్ర ఉంది అమ్మ ఆచమన పాత్ర ఉంది కదా ఆ పాత్ర తీసుకున్నా స్నానానంతరం పంచామృత స్నానమహం కరిష్యే పట్టుకో అమ్మాయి గారు శ్రీ మహా సత్యనారాయణ స్వామి శుద్ధోదక స్నానానంతరం ఒకవేళ తక్కువ ఉంటే కొబ్బరికాయ కూడా వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు తప్పేం ఉండదు అందులో ఓం తచ్చం జోరా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానసేభ్యః పూర్వం జిగాత దేశం శంనో అత్తుద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 ఓం హిరణ్యవర్ణాం హరిణీం ఓం శ్రీ ओम तच्चं जोरा प्रणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये అయ్యా మీరు దారైతే పోసుకుంటాం మళ్ళీగా ఓకేనా మొత్తం పోసినావా 2 నిమిషాలు అట్లే పట్టుకోయాడు ఇంకా మీరు తొందర చేసేసింది కదా ఓకే మొత్తం పోసినావా టైం బాగుంటుంది ఇంకా మరి సరే ఒక పని అక్కడ రాజు పట్టుకో ఇక నీకు మళ్ళీ డెవలప్ పెడతావు మంచిగా నిమ్మరంగా వద్దాం అంటే నువ్వు టగటగ పోసినావు పట్టుకో ఇక ఎంత వెళ్ళా తెలుసా దారి పోతా ఉంటే నువ్వు మంచిగా మైలో కలగాలి మరి మళ్ళీ కొత్త నువ్వు ఎట్లా సాగు చెప్తావు చెప్పి నువ్వు పట్టుకో నువ్వు పట్టుకో వెళ్ళే పోయి ఓం సహస్రశీర్ష పురుషः సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత చాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వ శేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతో జాయాగోచ్చ పూరుజః పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదస్యామసందిని త్రిపాదోర్ధ్వా ఉదత్పురుషः పాదోచ్చేయ భవాత్ పునః తతో విశ్వశ్చాగ్రామత్ శాసనానస్యనే అభి తస్మాత్ విరాడ జాయతా విరాజో అధిపూరుజः स जातो अत्यरिच्यतः पश्चात् गोपिमतो पुरः यत्पुरुषेण हविष देवायज्ञमतन्वता అనుకుంటుగా నువ్వు బాప్ చేయబడుతుంది ఈ చేయబడుతుంది అట్లా పట్టుకోకుండా ఇట్లా పట్టుకోవాలా అంటే న్యాయం డిస్టర్బ్ ఓం तत्त्यासान् परिदयः त्रिसप्त समितकृता देवायज्ञं तन्वाना अवद्यं पुरुषं पशुं त्वं यज्ञं बर्हिः प्रोक्षं पुरुषं जातमग्रतः तेन देवा ऐजन्ता साध्या ऋषयते तस्मादज्ञात् सर्वहुतः संभृतं
कुशराज्यं पशोकागचक्रे वायव्यान् अरण्यान् ग्राम्याते तस्मादज्ञात् सर्वहुतः ऋतः सामान्यजिज्ञिरे चन्दागतजिज्ञिरे तस्मादजायत तस्मादस्वा अजायन्त एके चोभयाददा गायो यज्ञिरे तस्माज्जात अजावया यत्पुरुषं यततुः कतिधा विकल्पयन् मुखं किमस्य कौबाहो कावो रेपाया उच्यते वामनोस्य मुखमासीतो बाहो राजन्यकृतः पूर्वो तदस्य द्वैष्यः मध्यागं चोद्रो अजायत चन्द्रमा मर्दो जातः चक्षोत्तोर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुर्जायत नाभ्या आदिदन्तरिक्षं चेन्नो ज्योतमोऽस्तदा पद्यां भूमिर्दिशस्तोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं नमस्तवारे सर्वाणि रूपाणि विचित्रधीरः नामानि कृतानि जगन्नजास्ते ओम दादा पुरस्ताज्यमुदाजहारा चक्र प्रविद्वान् प्रतिसत्यतस्रः तमेवं विद्वान् मृतय भवति नान्यः मन्दायनाय विद्यते ओम यज्ञेन यज्ञमय दन्तदेवातानि धर्माणि प्रथमान्यासन्ते हनागं महिमानश्चन्ते यत्र पूर्वे साध्यात्सन्ते देवाः ओम अद्य सम्बोधः पृथिवीरथाच्चः विश्वकर्मणस्तमवत्सतादिः तस्य त्वष्टाविदद्रोपमेते तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं नमस्तवारे तमेवं विद्वान् मृतय भवति नान्यपन्था विद्यते आया प्रजापतिः सरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते ओम श्री रमाधैत सत्यनारायण स्वामी देवता शुद्धो पंचामृत स्नानं समर्पयामि ओम तच्चं जोरा प्रणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात भेषजं शं नो अत्युद्रिपदे शं चतुष्पदे ओम शांति 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 మళ్ళీ ఏడాది మనకి దానం కావాలిరా అందుకే ఇంత దానం చేపించింది అర్థమైందా విష్ణుమూర్తికి అభిషేకం చేస్తే మంచి మంచి పనులు అవుతాయి అన్నట్టు లక్ష్మీదేవిని కొలిసినావు కదా అలా ఆయన అభిషేకం చేస్తే ఆమె సంబరపడతారు అన్నట్టు భర్తకు గౌరవం ఉన్న కానీ భార్యకు సంతోషం ఉంటుంది గట్ట ఓకేనా ఇక మీ ఉత్తరీయము పంచది లేకపోతే భూమితోటి ఆ యొక్క స్వామివారి మంచి గురువాన్ని పెట్టిన తర్వాత అత్తరు గంధము నేను దాంట్లో నుండి ఆ యొక్క పాత్రను కొద్దిగా పక్క పెట్టుకోండి పూజా సామాగ్రి అత్తరు స్వామి ఇది ఒక పని చేయాలి అత్తరు తీసా మూత తీసి మంచిగా దూది మొత్తం నాంపిన ఎక్కుతున్నా మొత్తం నానాలి దూది అత్తరి మంచిగా దూది నాంపి బాబు తెలుసు మా ఉత్తరి తెలుసు ఎల్లగా అలా అత్తరు పోసి మంచిగా దాన్ని అత్తరు అందరి చూడాలి పెట్టుకోవాలి మళ్ళీ దేవుని నుంచి ओम श्री रमा सहित सत्यनारायण स्वामी देवताभ्यो नमः अथ पंचोदोदक पंचामृत स्नानानन्तरे शुद्धाचमनीयं समर्पयामि गन्धము यदासंग ओम श्री रमाधैत सत्यनारायण स्वामी देवतां पंचामृत स्नानानन्तरे गंध श्री गंधं समर्पयामि अरे चलो चिన్న చిన్న తీసుకొని అందరూ అలాగే పెట్టుకోవాలి ओम गंध
गन्धाद्वारां दुरादर्शां नित्यपुष्टां करेकिनीं ईश्वरीं सर्वभूतानां तामिहोपवये श्रियं स्वामिवार स्ट्रेट कनबడుతున్న సూర్యరామ ఒకలు ఓకేనా కరెక్ట్ ఏనురా ఇటారన్నా ఓకే ఎంటర్ వచ్చిందా ఇప్పుడు ఓకే సెంట్రల్ లో ఉంటాడు ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాం గంధ పుష్పం సమర్పయామి అట్లా పట్టుకో ఆయనకు అబ్బాయికి ఆయన అక్కడ పెడతాడు సువర్ణ దివ్య గంధ పుష్పాన్ సమర్పయామి నువ్వు కూడా ఒక పువ్వు కుంకుమ రాసి అక్కడ పెట్టు స్వామి వారికి అమ్మా నువ్వు నాకు నేను పెడతా ఓం శ్రీ సత్యనారాయణ సహిత సత్యనారాయణ స్వామి దేవతాం సువర్ణ గంధం సమర్పయామి గంధానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాం సువర్ణ గంధం సమర్పయామి గంధానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి गंधस्योपरि अलंकरणार्थं पुष्पानि पूजयामि అయ్యా స్వామి వారి పేరు చెప్తూ ఉంటాము ఫస్ట్ పూలు వేయండి తర్వాత అక్షంతలు వేయండి ఈ యొక్క ప్రాసెస్ అయినంతసేపు వాసుదేవాయ నమః అంటూ ఉండాల్సి ఉంటుంది వాసుదేవాయ నమః అనుకుంటూ పూలు అక్షంతలు వేస్తూ ఉండండి ఫస్ట్ కొన్ని పూలు ఉన్న కాడికి వేయండి ఎన్ని పూలు ఉన్నాయి అన్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడే పూలు అయిపోతే అక్షంతలు ఓకేనా ఇది ఓపిక గట్ల మీ ఓపిక పూలు అయిపోయినాయా ఈ అక్షంతలు వేసుకోవాలి ఉన్న కాడికి అక్షంతలు వేయాలి ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః ఓం నారాయణాయ నమః ఓం నరాయ నమః ఓం శౌరయే నమః ఓం చక్రపాణయే నమః ఓం జనార్దనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జగద్యోనయే నమః ఓం వామనాయ నమః ఓం జ్ఞానపంజరాయ నమః ఓం శ్రీవల్లభాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం చతుర్మూర్తయే నమః ఓం శంకరాయ నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం శంకరాయ నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం స్వయంభువే నమః ఓం అచ్యుతాయ నమః ఓం శంఖపాణయే నమః ఓం పార్థసారథయే నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం అచంచలాయ నమః ఓం శ్రీవత్సాంకాయ నమః ఓం అజరాధారాయ నమః ఓం సర్వలోకపదయే నమః ఓం ప్రభవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రికాలజ్ఞానాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం కరుణాకరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వదాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వేశాయ నమః ఓం సర్వసాక్షికాయ నమః ఓం హరయే నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం దేవకీపుత్రాయ నమః ఓం హలాయుధాయ నమః ఓం సహస్రభావే నమః ఓం గజారిజ్ఞాయ నమః ఓం తేజవాయ నమః ఓం తేజమర్దనాయ నమః ఓం చైతవారయ నమః ఓం అవిద్యారయ నమః ఓం కామదాయ నమః ఓం కమలేక్షణాయ నమః ఓం హంసఛత్రవే నమః ఓం హరయే నమః ఓం శేషాయ నమః ఓం పీతవాసనే నమః ఓం గృహశ్రయాయ నమః ఓం విభవే నమః ఓం విష్ణవే నమః ఓం శ్రీమతే నమః ఓం త్రైలోక్యభూషణాయ నమః ఓం యజ్ఞమూర్తయే నమః ఓం అమేయాత్మనే నమః ఓం వరదాయ నమః ఓం వాసవాంజాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్యానందదాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం ब्राह्मण्याय नमः ओम निराभासाय नमः ओम निष्प्रपंचाय नमः ओम निरामयाय नमः ओम महोदाराय नमः ओम अनंताय नमः ओम अनंत विक्रमाय नमः ओम मायाधाराय नमः ओम निराधाराय नमः ओम सर्वाधाराय नमः ओम धराधराय नमः ओम
पुण्यकीर्तये नमः ओम पुरातनाय नमः ओम जलक्रोधाय नमः ओम समदृष्टये नमः ओम सनातनाय नमः ओम भक्तप्रियाय नमः ओम जगत्पूज्याय नमः ओम कराधराय नमः ओम पुण्यकीर्तये नमः ओम पुरातनाय नमः ओम त्रिकालज्ञाय नमः ओम विष्णुरस्त्रवसे नमः ओम चतुर्भुजाय नमः ओम श्री रमा सहित सत्यनारायण स्वामिने नमः। जय बोलो श्री सत्यनारायण भगवान की। ओम गंधद्रव्य अलंकरणार्थं पुष्पैः पूजयामि पुष्पदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि अथ पंचम अध्याय कथाश्रवं समर्पयामि। ఐదు కథలు చెప్పడం జరుగుతున్నది. అందరూ కూడా శ్రద్ధగా వినాల్సి ఉంటది. ఐదు కథలు విన్న తర్వాత ఆ యొక్క కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనం హారతి ఇచ్చేసి స్వామికి ఉద్యాపన చేయడం జరుగుతుంది. ఓకేనా? కథలు స్టార్ట్ అవుతుంది. అందరూ ధ్యానం చేసి వినాలి. ఎవరైనా కంకణాలు కట్టుకున్నా ఉంటే కట్టుకోవచ్చు. కంకణాలు కట్టుకుంటే కట్టుకోవచ్చు. ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత పంచమహాకథాం प्रारंभयामि। ఓం ఒకానొకప్పుడు శ్రీమంతమైనటువంటి నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు తమ దగ్గరకు వచ్చినటువంటి మహాపురాణ విషయం సూతునికి మర్యాదలు చేసి ఇట్లడిగిరి. ఓ పౌరాణి శేఖర, మానవులు కోరిన ఇహలోక పరలోకములందరి సౌఖ్యములు ఏ వ్రతము చేసిన లభించును, ఏ తపము చేసిన లభించును, అదయంతయు మాకు చెప్పుమని అడిగిరి. సూతుడు ఇట్లనెను, ఓ యొక్క మునులారా, మీరు అడిగిన ప్రశ్ననే. ఒకప్పుడు నారదుడు శ్రీమన్నారాయణ మూర్తిని అడిగాను. ఆయన నారదునకు చెప్పిన దానే మీకు చెప్పుతుందను విను. ఒకనొకప్పుడు నారద మహాముని లోకమును అనుగ్రహించి కోరిక గలవాడై వివిధ లోకములు తిరుగుతూ భూలోకంలో వచ్చాను. ఆ యొక్క తాము చేసిన కర్మలచే నానా దుఃఖం అనుభవించు అనేక జన్మలెత్తుతున్నటువంటి జనములను చూసి ఏ ఉపాయము చే వీని దుఃఖము తొలగునని చింతించి సర్వలోక పరిపాలకునకు శ్రీహరి నివసించు వైకుంఠమునకు పోయెను. అక్కడ తెల్లని శరీరత గలవాడు, కాంతి గలవాడు, 4 భుజములు గలవాడు, శంఖము చక్రము గద పద్మము వనమాల వీనిచే అలంకరించబడవాడు. తృప్తికారకులకు అనంత శక్తిగలవాడు, గలవాడైనను అన్నింటికి భక్తుల బాధలు తీర్చు వాడవు నీకు నమస్కారము అని నారదుని స్తోత్రము విని విష్ణువు ఓ నారదముని, నీవిక్కడికి ఎలా వచ్చింది? నీ మనసులో ఏమి కోరిక చెప్పుమని అడిగాను. ఆ యొక్క స్వామితో ఇట్లను, స్వామి భూలోకమున జనులందరూ చాలా దుఃఖం అనుభవించుతున్నారు. మృగ పశు పక్షి మనుష్యాది అనేక జన్మలు ఎత్తుతున్నారు. అనేక పాపములు చేసి ఆ పాప ఫలమును అనుభవించుతున్నారు. తీరికైన ఉపాయం చేత వారి పాపములన్నీ నశించు మార్గమును దయచేసి ఉపదించుమని భగవానుడు ఇట్లా అడిగను. నారద, లోకములోని వారు సుఖపడగలని మంచి బుద్ధితో నీవు అడిగిన విషయం చాలా బాగున్నది. జనులు దేనితే సంసార భ్రాంతి విడిచి సౌఖ్యము పొందుదురో అట్టి సుఖోపాయంను సులభ ఉపాయంను చెప్పేదను వినుమనెను. భూలోకమందును స్వర్గమందును కూడా దుర్గమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒక్కటి కలదు. నీ అందరి వాత్సల్యంతో చెప్పుచున్నాను. అది సత్యనారాయణ స్వామి వ్రతము. శ్రీ ఇక్కడనే ఉన్నాయి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. భూలోకమందం స్వర్గమైనటువంటిది ఈ సత్యనారాయణ వ్రతము. దాన్ని విధివిధంగా ఆచరించిన వాడు ఈ లోకమున సమస్త సౌఖ్యమును అనుభవించి ఆ పైన ముక్తిని పొందును. అట్లా దేవుని మాటలు విన్నారాయణతో ఇట్లను, స్వామి ఆ యొక్క వ్రత విధానమేమి, ఆ వ్రతమట్లు చేసిన ఫలమేమి, పూర్యము ఎవరైనాటువంటి చేసినారా, ఫలమును పొందినారా, ఆ వ్రతము ఎప్పుడు చేయవలను, ఇవన్నీ వివరముగా చెప్పుమని అడిగాను. భగవానుడు ఇట్లనను, ఈ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును, ధన ధాన్యమును వృద్ధినందించును, సంతానమును స్త్రీలకు సౌభాగ్యమును ఇచ్చును,
సమస్త కార్యములందును విజయమును సమకూర్చును. మాఘమాసమున గాని, వైశాఖ మాసమున గాని, కార్తీక మాసమున గాని, మరియు ఏ శుభదినమునైందన గాని ఈ వ్రతము చేయవలను. యుద్ధ ప్రారంభములందును కష్టములు కలిగినప్పుడు, దారిద్ర్యం కలిగినప్పుడు అవి తొలగిపోవటకు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును. ఓయ్ నారద భక్తుని శక్తి బట్టి స్థితిని బట్టి ప్రతి మాసం ముందు కానీ ప్రతి సంవత్సరం ముందు కానీ వ్రతం ఆచరించవలను. ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ దినం నాడు కానీ వ్రతము చేయవలను. పొద్దుట లేచి దంతదాన కార్యక్రమము ముగించుకొని ఆ యొక్క వ్రత సంకల్పం చేసి దేవుని ప్రార్థించవలను. ఓ స్వామి, నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ యొక్క వ్రతము చేయబోతాను, నన్ను అనుగ్రహించవలని కోరుకునవలను. ఆ యొక్క కట్ల సంకల్పము జరిగిన తర్వాత మధ్యాహ్న సింధావాదనాలను ఉనర్చుకొని సాయంకాలము మరలా స్నానము చేసి ప్రదోష కాలము దాటిన తరువాత స్వామికి పూజ చేయవలను. పూజా గృహములో ప్రవేశించి స్థల చుట్టి ఆ చోట గోమయముతో అలికి పంచవర్ణముల మృగ్గులు పెట్టి ఆ యొక్క ముగ్గులపై అంతులున్న కొత్త బట్టలు పరిచి బియ్యము పోసి మధ్య వెండిది గాని, రాగిది గాని, ఇక్కడిది గాని కలశము ఉంచవలను. బొత్తిగా పేదవారైనను మట్టి పాత్రనైనా ఉంచవచ్చును. కానీ శక్తి ఉండి కూడా లోపమును చేయరాదు. కలశంపై మరలా అందున్న కొత్త వస్త్రం నుంచి ఆపై స్వామి నిలిపి పూజించుకోవలను. 8 గురువందల ఎత్తు బంగారం కానీ, అందులో సగం కానీ, అందులో సగమైనటువంటి 20 గుంతువందల ఎత్తు కానీ సత్యనారాయణ వ్రతమని చేయించి పంచామృతంతో శుద్ధి చేసి మంటపము ఉంచవలను. గణపతి, బ్రహ్మ, విష్ణు, శివుడు, పార్వతి పంచలోక పాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాద్య పాలకులను ఇక్కడ పరివార దేవతలుగా చెప్పబడి కావున వారిని ఆవాహన చేసి ప్రథమము పూజించవలను. తర్వాత కలశంలో వర్ణదేవుని ఆవాహన చేసి విడిగా పూజించవలను. గణేశాదులను కలశకు ఉత్తర దిక్కుమూర్తిగా ఆవాహన చేసి సూర్యాది గ్రహములను దిక్పాలకునాయ స్థానంలో ఆవాహన చేసి పూజించవలను. ఆ పిమ్మట సత్యదేవుని కలశమందు ప్రతిష్ఠించి పూజ చేయవలను. బ్రాహ్మణ శక్తి సూత్రులని 4 వర్ణాల వారు స్త్రీలు కూడా ఈ యొక్క వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు అల్పొంత ప్రకారంగా వైదిక పురాణ మంత్రములతోనూ, శూద్రులైనతో కేవలం పురాణ మంత్రములతోనూ స్వామిని పూజించవలను. మనుజుడు భక్తి శ్రద్ధలు గలవాడై ఏ రోజునైనను పగలు పాతం ఉండి సాయంకాలము సత్యనారాయణ స్వామి వ్రతం చేయవలను. బ్రాహ్మణులతోనూ బంధువులతోనూ గూడి వ్రతము చేయవలను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, చేరుంబావు, గోధుమనూక, గోధుమనూక, వరినూక, పంచదార వీటినన్నిటికీ కలిపి ప్రసాదము చేసి స్వామికి నివేదనం చేయవలను. బంధువులతో కూడి సత్యనారాయణ వ్రత కథలు విని బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇచ్చి వారికి బంధువులకు భోజనములు పెట్టి స్వామి ప్రసాదం స్వీకరించి స్వామికి వ్రతము చేసి స్వామిని స్మరించుతూ స్వర్గముకు వెళ్ళవలను. ఇట్లు సాంగముగా భక్తి శ్రద్ధలతో వ్రతము చేసిన వారికి కోరిన కోరికలు సిద్ధించును. విశేషించి కలియుగంలో సర్వార్థ సిద్ధికి ఇది ఏ సులభమైన ఉపాయము, దీనిని మించినది ఏది లేదు అని శ్రీమన్నారాయణుడు నారాయణకు ఉపదేశించను అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పెను. ఇది శ్రీ రేవాకాండే స్కాంద పురాణే రేవాకాండే ప్రథమోధ్యాయ సంపూర్ణః. जय बोलो श्री रमा सहित सत्यनारायण स्वामी की जय। आया पकड़ गया बोल। ओम नमा सहित सत्यनारायण स्वामी की जय। मैं पकड़ गया बोल। कुछ मत रहा? आया कथा को ఒకటి ఇక్కడ డాడీ తర్వాత మమ్మీ తర్వాత నువ్వు తర్వాత బావ తర్వాత నీ ఇంట్లో అడేదుంటా ఓడితా వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి అధికారం ఇవ్వాలి. గట్ల ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయితే చెప్పి ఉన్నదే అమ్మా ఫీల్ అయితే చెప్పి బాబు అయ్యో నన్ను కొబ్బరికాయ కొట్టి చేద్దామంటారు. ఇక కొడుకులు బిడ్డలు ఉన్నారు ఒక పక్క పడి చెట్ట పడ్డారు వాళ్ళే కొడతారు. పట్టే కుదరగత్తరాళ్ళు నేను కొడతా నేను కూడా ఒక పిల్లాడు నేను కొడతా కొట్టాలి అయినా కొడతా కొట్టి నువ్వు లాంటి కడితే ఆయనకు ఆపి చప్పంజలు అడుగుతుండు నేను కొబ్బరికాయ కొట్టద్దా సరే మంచి కొట్టు. ఓం శ్రీరమ సహిత సత్యనారాయణ దేవత ద్వితీయోధ్యాయ ప్రారంభ. సూతుడు మరలా ఇలా చెప్పసాగిన. మునులారా, పూర్వమి వ్రతము చేసిన వాని కథ చెప్పేదను వినము.
కాశీ నగరం అతి దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు గడు. అతడు నిత్యము ఆకలి దప్పులతో వలన చెల్చుతూ తిరుగుతుండెను. శ్రీ సత్యనారాయణ స్వామి ఆ దుఃఖపడుతున్న బ్రాహ్మణుని చూసి కరుణ గలవాడై తానొక బ్రాహ్మణ వేషము ధరించి వచ్చి, ఓ విప్రుడా, ఇట్లు దుఃఖించుతూ తిరుగుతుంటేవేమి, నీ కథ ఎంతయు చెప్పుము వినవలనిదే అని చెప్పాను. విప్రుడు అనండి, ఓ మహానుభావ, నేను ఒక బ్రాహ్మణుడను, అతి దరిద్రుడను, భిక్ష కొరకు ఇంటింటికి తిరుగుతున్నాను. నా దరిద్రము నశించే ఉపాయము నీకు తెలిసినచో నాకు చెప్పుము అని ప్రార్థించను. అంత వృద్ధ బ్రాహ్మణుడు, ఓ బ్రాహ్మణుడా, సత్యనారాయణ వ్రతమని ఒక వ్రతమున్నది, అది చేసిన వారికి సర్వ దుఃఖములు తొలగిపోవును. నీవు నా వ్రతము చేయమనుచో దాని విధానమును బోధించి అంతర్ధానము చెందెను. ఆ బ్రాహ్మణుడు, రేపే నేను ఆ బ్రాహ్మణుడు చెప్పిన వ్రతము చేసేదని సంకల్పించి దానినే తలుచుకొనుచు రాత్రి నిద్ర కూడా పోలేకపోయాను. అప్పుడు పొద్దునే లేచి ఈ రోజున సత్యదేవుని వ్రతం చేసేదని మరల సంకల్పించుకొని భిక్షకై బయలుదేరను. ఆ రోజున స్వామి దేవరణ అతనికి చాలా ద్రవ్యం లభించను. బంధువులను కూడా పిలిచి దానితో అతను సత్యనారాయణ వ్రతం చేసెను. ఆ వ్రతం యొక్క ప్రభావం చేత అతడు దారిద్ర్యం ఉన్న సర్వ దుఃఖం నుండి విముక్తుడై సమస్త సంపదలతో తులతూదెను. ఆ యొక్క అది మొదలుగా అతడు ప్రతి మాసమునందు ఈ వ్రతమాచరించి సర్వ పాపము విముక్తుడై ఉండెను. ఆ తర్వాత మోక్షము నొందెను. ఆ బ్రాహ్మణుడు చేసినట్లు ఏ మానవుడైనను ఈ సత్యనారాయణ వ్రతము చేసినచో అతని సర్వ దుఃఖమును నశించను. సూతుడు దృశుడు మహాత్మా ఆ బ్రాహ్మణుడి వల్ల తెలుసుకొని ఎవడి వ్రతమాచరించిన చెప్పమని అడిగినప్పుడు అలాగే అని చెప్పుచుండెను. మాకు వినని వీళ్ళందరూ మునులు అడిగినప్పుడు సూతుడు ఇట్లు మళ్ళీ చెప్పనారంభించను. మునులారా, ఒకనాడా బ్రాహ్మణుడు తన వైభవం కొలది బంధువులను పిలుచుకొని వ్రతము చేయుటకు ప్రారంభించెను. అంతలో అక్కడికి కట్టెల మోపును వాడు వచ్చి కట్టెల మోపు బయట దించి విప్రుడు ఇంటికి వచ్చెను. అతడు చాలా దప్పిక గలవాడై ఉండి ఓపికగా బ్రాహ్మణుడు చేయు వ్రతమును పూర్తిగా చూసి తుదకు ఆయనకు దేవునకు నమస్కరించి, మహానుభావ, నీవు చేసిన పూజ ఏమి, దీని వలన కలుగు ఫలమేమి వివరంగా చెప్పుమని అడిగాను. బ్రాహ్మణుడు ఇట్లు చెప్పుచుండెను, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము చేసినచో ధన ధాన్యములు సర్వ సంపదలను కలుగును. ఇట్లు ఆ విప్రుని వలన ఆ వ్రతమును పూర్తి తెలుసుకొని మంచి నీరు త్రాగి ప్రసాదము స్వీకరించి తన ఊరికి పోయెను. అతడు సత్యదేవుని మనసులో ధ్యానించుతూ ఈ కట్టెల మోపును రేపు అమ్మేదను. అమ్మగా వచ్చిన ధనంతో సత్యదేవుని వ్రతము చేసేదని అనుకొని మరణాడు కట్టెల మోపు తలపై పెట్టుకొని నగరంలో ధనికలుంటూ ఇండ్ల వైపు వెళ్ళెను. ఆనాడు స్వామి అనుగ్రహము చేత ఆ యొక్క కట్టెలు రెట్టింపుకు లాభము నొందెను. దానికి సంతోషించి అరటి పండు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, చేరుంబావు, గోధుమనూక, పూజా ద్రవ్యములు దానికి తీసుకొని ఇంటికి వెళ్ళెను. వెళ్ళి బంధువులందరినీ పిలిచి సత్యదేవుని వ్రతము యథాశక్తిగా చేసెను. ఆ వ్రత ప్రభావం చేతలు ధనములతోనూ పుత్రులతోనూ సర్వ సమృద్ధి గలవాడై ఈ లోకమున సౌఖ్యములను అనుభవించి చివరికి సత్యలోకమును పొందెను. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రత కల్పే ద్వితీయోధ్యాయః సంపూర్ణః. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికే నమః. జై బోలో శ్రీ సత్యనారాయణ స్వామికి. కొబ్బరికాయ కొట్టు స్వామి. నువ్వు కొట్టు ఒకటి. నువ్వు కొట్టినాక ఇప్పుడు కొట్టినా కొట్టకున్నా తీత పదాలు మళ్ళా ఇవ్వాలి బుద్ధున్నారు వాళ్ళ కొబ్బరికాయ కొట్టేగా అది ఆవులు ఉండదు గట్లా. స్వామి వ్రతం అంటేనే పిలిచినా పిలవకపోయినా దూరంతో ఎవరి ఇంట్లో జరుగుతున్నా యథేచ్ఛగా పోవాలి. పోయిన తర్వాత అక్కడ దేవుని దండం పెట్టుకోవాలి, లేకపోతే కథలు వినాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైతే పంపించారు. ఎంత ఎక్కువ మందికి మనం తీర్థ ప్రసాదాలు ఇవ్వగలిగితే అంత ఎక్కువ స్వామి వారి అనుగ్రహము ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షము ఉంటది. అది గ్రహించాల్సిన విషయం. ఓం శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమః. అత తృతీయోధ్యాయః. ఒక్క నిమిషం వేరే డాట్ సైడ్ రెండు ఒకటి ఓం పూర్వము వృషామకుడనే రాజుండును.
అతడు సత్యవాక్ పరిపాలకుడు, ఇంద్ర నిగ్రహము గలవాడు. అతడు ప్రతిదినము దేవాలయముకు పోయి దైవ దర్శనము చేసి బ్రాహ్మణులకు ధనము ఇచ్చడివాడు. అతని భార్య సౌందర్యవతి సాధ్వి, ఆమెతో కలిసి రాజు కూడా ఒకనాడు భద్రశీలావతి నది తీరమున సత్యనారాయణ వ్రతమాచరించను. ఇంతలో అక్కడికి సాధువును ఒక వర్తకుడు అనేక వస్తువులతోనూ ధనములతోనూ నిండిన నావను ఒడ్డున నిలిపి, ఇంత భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతమేమి, దయచేసి నాకు వివరింపుడు, వినవలనని ఉన్నది అని సాధు అడిగను. సాధు ఇట్లా అడగగా ఆ యొక్క రాజు పోయి, సాధు పుత్ర సంతానం కావాలని కోరికతో నేను మా బంధుమిత్రులను పిలుచుకొని సత్యనారాయణ వ్రతము చేస్తున్నాను అని చెప్పాను. రాజు మాటలు విని సాధువు, మహారాజా, నాకును సంతానం లేదు, ఈ వ్రతము వలన సంతానము కలుగునన్నచో నేను దీన్ని ఆచరించదనను. తర్వాత సాధువు వ్రతము పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సంతానప్రదమైన ఈ సత్యదేవుని వ్రతమును గూర్చి చెప్పి, మనకు సంతానము కలిగినతో ఈ వ్రతమును చేసేదనని పలికెను. సాధువు భార్య ధర్మ ప్రవృత్తి కలది భక్తతో ఆనందముగా గడిపి గర్భవతి అయి సత్యదేవుని అనుగ్రహం వలన 10వ నెలలో ఒక బాలికను గనిను. ఆ బాలిక చంద్రువలే వృద్ధి చెందుతుండగా తల్లిదండ్రులు ఆమెకు కళావతి అని పేరు పెట్టిరి. ఆ యొక్క సమయంలో లీలావతి భర్తను చూసి, సంతానము కలిగినతో వ్రతము చేయదమంటిరి కదా, ఈ పుత్రిక కలిగినది కదా, ఇంకా నువ్వు వ్రతము మాట తలపెట్టరేమి అని అడిగాను. అందుకు సాధువు, లీలావతి మన అమ్మాయి వివాహంలో వ్రతము తప్పుగా చేదును అని ఆమెను సమాధానపరిచి వర్తకమునకై నగరమునకు పోయేను. కళావతి తండ్రి ఇంట్లో పెరుగుతుండెను. అటు యుక్త వయస్సు వచ్చిన కుమార్తెను చూసి సాధువు తన మిత్రులతో ఆలోచించి వరుని వెతుకై దూతను పంపెను. ఆ యొక్క వర్తకునిచే పంపబడిన దూత కాంచన నగరముకు పోయి అక్కడ యోగ్యుడైన వైశ్య బాలకుని చూసి పెళ్లి చూపులకై తీసుకొని వచ్చెను. సుందరుడైన ఆ వైశ్య బాలకుని చూసి సాధువు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసెను. సాధువు తన దురదృష్టము చేత తన పెళ్లి కుమార్తె పెళ్లి వేడుకల్లో పడి సత్యదేవుని వ్రతము సంగతి మర్చిపోయాను. అందుకే ఆ స్వామి చాలా కోపించను. తర్వాత కొంతకాలమునకు వ్యాపారం నందు దక్షత గల ఆ సాధువు అల్లుడితో కలిసి వాణిజ్యములకై బయలుదేరెను. అతడు నౌకల్లో సముద్ర తీరం నుండి రత్నసారపురము చేరుకుని అక్కడ అల్లుడితో కూడి వ్యాపారము సాగించుతుండెను. తర్వాత వ్యాపారములకై వారిద్దరూ చంద్రకేతు మహారాజు నగరములకు పోయింది. అంతటా వ్రతము చేసిందని ప్రతిజ్ఞ చేసి మర్చిపోయిన ఆ సాధువుని చూసి స్వామి కోపించి దారుణము కఠినము అయినటువంటి మహా దుఃఖమాతని కలుగాక అని చెప్పించను. ఆనాడే రాజు ధనాగారంలో ఒక దొంగ ప్రవేశించి ధనము దోచుకుని పారిపోతుండెను. రాజభటులు తరుముతుండగా వాడి వర్తకులున్న వైపు పరిగెత్తెను. ఆ దొంగ తను తెచ్చుకున్నటువంటి సొమ్మంతయు ధనమంతయు అక్కడ గుమ్మరించి పారిపోయిను. రాజభటులు అక్కడికి వచ్చి రాజు ధనములతో ఎదుట కనబడుతున్న వర్తకులను బంధించి రాజు యుద్ధకు తీసుకొని పోయి ఆ భటులు సంతోషంతో వీరిని తీసుకొని పోయి, మహారాజా, 2 దొంగలను పట్టి తెచ్చినాము, విచారించి శిక్షింపుమని అనిరి. ఆ యొక్క రాజు వారి నేరము విచారణ చేయనక్కరలేదనుచు కారాగారంలో బంధించమని చెప్పాను. వారు వర్తకులను కారాగారంలో బంధించలేది. సత్యదేవుని మాయ చేత వర్తకులు ఎంతను మొరపెట్టుకునను వారి మాటలు ఎవ్వరును పట్టించుకోలేదు. రాజు వారి ధనమును తన ధరాగారంలో చేర్పించుకొనెను. ఆ దేవుని శాపముచే ఇంటి దగ్గర సాధువు కూడా కష్టాల పాలయ్యను. ఇంటిలోన ధనమంతయు దొంగలు అపహరించిరి. లీలావతి మనోవ్యతచే రోగగ్రస్తురాలయ్యను. తిరుటకు తిండి దొరకక ఇంటింటికి భిక్షమెత్తుకొనసాగెను. కుమార్తె అయిన కళావతి కూడా భిక్షమెత్తుటకు పోసాగెను. ఒకనాడు సాయంకాలం వేళ కళావతి ఓ బ్రాహ్మణుడింటికి మాధవ కవలమునకు పోయెను. అక్కడ ఆయన సత్యనారాయణ వ్రతం చేయుతుండగా చూచి కథ ఎంతో విని తనకు మేలు కలుగునట్లు వరమిమ్మని స్వామిని కోరుకునేను. స్వామి ప్రసాదము కూడా పుచ్చుకొని కళావతి రాత్రి పొద్దుపోయి ఇంటికి చేరెను. అప్పుడు తల్లి ఆమెతో ఇట్లను, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ నుండి నీ మనసులో ఏమున్నది అని అడిగాను. వెంటనే కళావతి, అమ్మ, నేను ఒక బ్రాహ్మణునింటిలో సత్యనారాయణ వ్రతము జరుగుతుండగా చూస్తూ ఉండిపోయి తిని ఆ వ్రతము కోరిన కోరికలు తీర్చున్నట కదా అయిను. ఆ మాటలు విని సాధు భార్య తామ వ్రతము చేయకపోవడం చేతనే ఇట్టి దురవస్థ కలిగి నన్ను గ్రహించుకొని వ్రతము చేయడం సంకల్పించి ఆ మరునాడు యథాశక్తిగా వ్రతము చేసెను. వృత్తాంతమునందు స్వామి నా భర్తయును అల్లుడును కృతముగా తిరిగి ఇంటికి చేరినట్లు అనుగ్రహింపమని వారి తప్పును క్షమింపమని అని ప్రార్థించను. లీలావతి చేసిన ఈ వ్రతము చే సంతోషించిన సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో
కనబడి నీవు బంధించిన వారిద్దరును దొంగలు కారు వర్తకులు, రేపు వారిని విరిపించి వారి యొక్క ధనమును వారికి ఇప్పించుము, లేనితో నిన్ను సమూలముగా నాశములు ఉంచదని చెప్పి భయపెట్టి అదృశ్యుడాయను. మర్నాడు ఉదయమున రాజు సభలో తమకు వచ్చిన కలను చెప్పి ఆ వర్తకులను చెరసాల నుంచి విడిపించి తెండని భటులను ఆజ్ఞాపించక వారట్లే ఆ వైశ్యులను సభలోనికి తెచ్చి రాజా వైశ్యులిద్దరును తెచ్చినామని వినరించి ఆ వైశ్యులిద్దరును చంద్రకేతు మహారాజులకు నమస్కరించి వెనకటి సంగతులు కలుసుకొనుచు ఏమియును పలకలేక నిల్చుండిరి. రాజపురు వైశ్యులను చూసి, ఓ వర్తకులారా, మీకీ కష్టము దైవ వశమునే కలిగినది, ఇప్పుడు ఆ భయము లేదని ఓదార్చి వారి సంఖ్యలు తీయించి క్షౌరమున్న అలంకారములు చేయించి వస్త్రాలంకారం ఇచ్చి మంచి మాటలతో వారిని సంతోషపరిచెను. ఇది వరకు వారి వద్ద నుండి తీసుకున్న ద్రవ్యమునకు రెట్టింపును ద్రవ్యమిచ్చి, ఓ సాధు, ఇక మీరు మీ ఇంటికి ఎగుమని ఆ రాజు చెప్పగా వారు సెలవు తీసుకొని బయలుదేరిరి. ఇది శ్రీ రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయోధ్యాయ సంపూర్ణం. జై బోలో రమాసహిత సత్యనారాయణ స్వామికి. అమ్మ గుర్తు ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః. మెల్లగా సౌండ్ కాకునే కదా ఇది అక్కడ మేము ముందే వచ్చినాం కదా, కొట్టి కొట్టి అలవాటు పట్ట పట్ట కొడుతుంది. కొబ్బరికాయ పట్టగా ఉంటుంది. ఏది పంతులు అది ఒక్కడే ఆలో కొడతారు. గీతలు ఉంటాయి, గీతలు చూసి కూడా కొడతారు. గీత కొట్టిన కట్టగా ఉంటుంది. బాబు అయితే మేడం ఓకే. స్వామి కట్టు కట్టే స్వామి కట్టాలి. అదే అంటే స్వామి కట్టాలి. జై బోలో శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అత చతుర్థోధ్యాయః. తరువాత సాధువు సూతుడింగను చెప్పుతుండేవి. తరువాత సాధువులు శుభ శకునములను చూసుకొని విప్రులకు దాన ధర్మములు చేసి ప్రయాణము సాగించారు. సాధువు కొంత దూరము ప్రయాణించను. సత్యదేవునికి వారి యొక్క సాధువుని యొక్క పరీక్షించవలన మనస్సు కలిగి సన్యాసి వేషంతో వచ్చి, సాధువు, మీ యొక్క పడవలలో ఏమి ఉన్నది అని అడిగారు. ఆ వైశ్యులు ధన మదము గలవారై అడిగిన ఆ సన్యాసిని చూసి పరిహసించి, ఇందులో ఉన్నదేమైనా అపహరించుడు చూస్తున్నావా? ఇందులో మాత్రం ఏమున్నది? ఆకులు తీగలు తప్ప అని చెప్పింది. సన్యాసిరుడైన ఆ దేవుడు అతనికి ఆ మాటలు విని తదాస్తు అని అన్నాడు. ఆ యొక్క పలికి కొంత దూరంలో నది ఒడ్డున నిలుచుని ఉండేది. సన్యాసి అటు వెళ్ళగానే సాధువు కాలకృష్ణులు తీసుకొని వచ్చి పడవలో ఆకులముతో నిండు చూసి ఆశ్చర్యపడి దుఃఖముతో మూర్చపోయెను. తిరిగి వచ్చిన తరువాత ధనమట్లైనందులకు చాలా విచారించను. అప్పుడట్లు సాధువును చూసి మహాత్ముడైన సన్యాసిని, అప్పుడు అల్లుడు సాధువును చూసి మహాత్ముడైన సన్యాసిని పరిచయించారు. అతడు కోపము చేసి తప్పించిపోయినాడు. అందుకే ఆయన మరల మనను రక్షింపగలడు. ఆయనను శరణు వేడితో మన కోరికలు తీరు అని చెప్పాను. అల్లుని మాటలు విని సాధువు వెంటనే సన్యాసి దగ్గరికి పోయి భక్తితో నమస్కరించి వినయ విధేయులతో ఇతను, స్వామి, అజ్ఞానముచే నేను పలికిన మాటలను మన్నించి నన్ను క్షమించుము అని పదే పదే మొక్కుతూ ఏడ్చెను. గోరున ఏడ్చుతున్న సాధువును చూసి, స్వామి, ఏడవద్దు, నీవు నా పూజ చేతనని ప్రతిజ్ఞ చేసి అశ్రద్ధ చేత మరిచినావు. దుష్ట బుద్ధి, నా శాపం చేతని నీకు కష్టాలు కలుగుతున్నవి. ఇప్పటికైనా గ్రహించుటవా అని అడిగాను.
అని చెప్పాను. ఆ యొక్క స్వామి మాటలు విని స్వామి చేతులు జోడించి గొప్ప గొప్ప వారే నీ యొక్క మాయను తెలుసుకోలేకపోతున్నారు, నా యొక్క అపరాధం క్షమించమని శరణాగతుడైన నన్ను అనుగ్రహించమని 1000 విధముల ప్రార్థించెను. ఆ యొక్క ప్రార్థనను విని భగవంతుడు ఆ యొక్క తోటమును సంతోషం ఇచ్చి ఆ యొక్క వరలిచ్చి అక్కడే అదృశ్యుడాయను. సాధువు నా దగ్గరికి వచ్చి అది భయంతోను ధనముతోను భక్తులతోను నిండి ఉండి సత్యదేవుని దయ వలన నా కోరిక తీరిందనుకుంటూ పరివారంతో కలిసి స్వామిని పూజించి తన నగరం ప్రయాణం సాగించను. సాధువు తన ధనమును జాగ్రత్త కాపాడును అల్లుండి చూచి, అల్లుడా చూచితివా రత్నపురం చేరినాము అనుతూ తమ రాకను తెలియచేయుటపై ఇంటికి ఒక దూతను పంపెను. ఆ వార్తాహరుడు నగరమునకు పోయి సాధువు భార్యను చూసి నమస్కరించి, అమ్మా మన సావుకారు గారు అల్లునితోనూ బంధుమిత్రులతోనూ మన నగరమునకు వచ్చి ఉన్నారని చెప్పెను. దూత చెప్పిన మాట విని సాధువు భార్య తాను చేయుచున్న సత్యవ్రతమును త్వరగా పూర్తి చేసి కుమార్తెతో ఇతరును, అమ్మాయి నేను వెళ్ళుచున్నాను, నీవు కూడా త్వరగా నీ తండ్రిని భర్తను చూచుటకు రమ్ము అనగా తల్లి మాటలు విని కళావతి వ్రతమును ముగించి ప్రసాదమును భుజించుటామని భర్తను చూచుటకు వెళ్ళెను. అందుకు సత్యదేవుడు కోపించి ఆమె భర్తను పడవతో పాటు నీళ్లలో ముంచివేసెను. తీరమందున జనులందరూ పరమ దుఃఖముతో ఉన్న కళావతిని చూసి దుఃఖము నొందిరి. ఉన్నట్లుండి పడవ మునిగిపోయినందుకు ఆశ్చర్యము కూడా పొందిరి. కళావతి దుఃఖితురాలైన కుమార్తెను చూసి దుఃఖించుతూ భర్తతో ఇట్లను, మన అల్లుడు పడతో పాటు ఇట్లేలా మునిగిపోయినాడు, ఇది ఏ దేవుని మాయ వల్ల జరిగినది అని పలుకుతూ కుమార్తెను ఒళ్ళోనికి తీసుకుని దుఃఖించెను. కళావతి తన భర్త ఇట్లు మునిగిపోయినందుకు విచారించుతూ అతని పాదుకలతో పాటు సహగమనము చేయుటకు సిద్ధపడెను. తన కుమార్తె అవస్థను చూసి సాధువు చాలా విచారించెను. అక్కడి వారు కూడా బాధపడిరి. అప్పుడు సాధువు, ఇది అంతేను సత్యదేవుని మాయ అయ్యుండును. స్వామి నన్ను అనుగ్రహించినతో నా వైభవము కొలది సత్యదేవుని వ్రతము చేశానని చెప్పుతూ ఆ దేవునికి స్థానిక సాష్టాంగ నమస్కారములు చేశాను. సాధువు ప్రసన్నుడై ఆ యొక్క సత్యదేవునితో అతనితో ఇట్లు చెప్పెను, ఓ సాధు, నీ యొక్క కుమార్తె సత్యవ్రతము చేసి ప్రసాదము పుచ్చుకొనకుండా ఆ యొక్క భర్తను చూసుటకు వచ్చినది. అందుచేతనే ఆమె భర్త కనబడకుండా పోయినాడు. ఇంటికి వెళ్లి ప్రసాదం పుచ్చుకొని వచ్చినతో ఆమె భర్త మరల జీవించునను. ఆకాశం నుండి వచ్చిన ఆ వాక్యమును విని కళావతి వెంటనే ఇంటికి వెళ్లి ప్రసాదం పుచ్చుకొని త్వరగా తిరిగి వచ్చి నీటిపై తేలుతున్న పడవలోని భర్తను చూసి సంతోషపడెను. అప్పుడు ఆమె తండ్రితో, తండ్రి మన ఇంటికి పోదాము, ఇంకా ఆలస్యం ఎందుకు అని అనెను. కుమార్తె మాటలు విని సాధువు సంతోషపడి తన వారందరితో కలిసి ఆ నది తీరమునందే సత్యనారాయణ వ్రతం చేసి తర్వాత తన ఇంటికి చేరును. ప్రతి పౌర్ణమి నాడు, ప్రతి నాడు ప్రతి సత్యనారాయణ వ్రతం యథామంతిగా చేయించు ఆ సాధువు ఈహలౌకమున సమస్త ఐశ్వర్యములను అనుభవించే చివరికి సత్యదేవుని సన్నిధానము చేరును. ఇది శ్రీ కాంతపురాణే రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రత కల్పే చతుర్థోధ్యాయ సంపూర్ణ. అమ్మ కొబ్బరిగా కొట్టుకోడిగా. ఓం శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామినే నమః. సత్యనారాయణ స్వామికి జై. చిన్నది అది కొద్దిగా ఓం శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామినే నమః. అది ఓం అత పంచమోధ్యాయః. సూత ఉవాచ. సూతుడు మరల ఇట్లు చెప్పసాగాను, మునులారా మీకు మరి ఒక కథ వివరించను వినడు.
పూర్వము తుంగధ్వజుడనే రాజుండెను. అతడు ప్రజలను కన్న బిడ్డల వలె చూస్తూ ధర్మంగా పాలించుండెను. ఒకప్పుడు అతడు వేటకు వెళ్లి అనేక మృగములను చంపి అలసి ఒక మారేడు చెట్టు కింద విశ్రాంతికై ఆగి ఆ ప్రక్కనే కొందరు గొల్లవారు సత్యనారాయణ వ్రతము చేయకుండగా చూసి కూడా ఆ సమీపమునకు వెళ్ళగా తను రాజులను గర్వముతో స్వామికి నమస్కరించగా ఆ యొక్క నిర్లక్ష్యము చేతను వ్రతము పూర్తయిన తర్వాత గోపాలను ప్రసాదము తెచ్చి రాజు ఎదుట ఉంచి స్వీకరింపుడని ప్రార్థించి తిరిగి వెళ్ళి తాము కూడా ప్రసాదమును స్వీకరించి రాజు అహంకారంతో వారు పెట్టిన ప్రసాదమును అక్కడనే విడిచి వెళ్ళిపోయింది. అందువల్ల రాజునకు 100 మంది కొడుకులను ధనధాన్యమును ఐశ్వర్యమును నశించి చాలా దుఃఖములు కలిగెను. సత్యదేవుని ప్రసాదము తిరస్కరించి వచ్చినాను గనుకనే ఆయన కోపం వలనే నాకు అనర్థం కలిగినదని ఆ గొల్లలు సత్యదేవుని పూజించిన చోటకే మళ్ళీ వెళ్ళి నేను ఆ యొక్క దేవుని ఆరాధించనని మనసులో నిశ్చయించుకొని ఆ గోపాలు ఉన్న చోటికి వెళ్ళను. వారు చేసిన వ్రతం ఏం చెప్పుడని అడిగి వారితో కలిసి భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం యథావిధిగా చేశాను. సత్యదేవుని అనుగ్రహం వలన మరణ ధనాన్యాధిక సంపదను పుత్రులను పొంది రాజ్యసుఖములు నంది చివరికి సత్యలోకమును పొందెను. పరమోత్తమైనటువంటి ఈ సత్యనారాయణ వ్రతము చేసిన వారును ఎవరైనా చేయకుండా చూసిన వారును కథలు విన్నవారును సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన ధన ధాన్యాది సంపదను పుత్రపుత్రాది సంతతిని పొంది ఇహలోకమున సర్వ సౌఖ్యములను అనుభవించి పరమున మోక్షము నొందెదరు. ఈ యొక్క వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసినతో దరిద్రుడు ధనవంతుడగును, బంధింపబడినాడు విముక్తుడును. బయటి శత్రువుల వల్ల గాని అంత శత్రువులైన కామ క్రోధాదుల వల్ల గాని జరణ మరణముల రూపమునైనటువంటి సంసారం వలన గాని భయమందిన వాడు ఆ భయము నుండి విముక్తుడగును. కోరిన కోరికలన్నీ సిద్ధించును. ఆ యొక్క కోరికలు తీరి ఆనందించి చివరికి సత్యలోకమును చేరును. ఇది నిశ్చయము. ఓ మునులారా, మానవులు సర్వ దుఃఖముల నుండి విముక్తులను చేయగలిగినటువంటి ప్రభావం గల శ్రీ సత్యనారాయణ విధానం ఆచరించి ఫలములు పొంది వారి కథను మీకు వివరించినాను. విశేషించి ఈ కలియుగంలో సమస్త దుఃఖములను తొలగుటకు సర్వ సౌఖ్యములు కలుగుటకును తుదకు మోక్షమునిచ్చుటకును ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతమును మించినది ఏం లేదు. కలియుగమున కొందరు ఈ దేవుని సత్యమూర్తియను, కొందరు చితేశ్వరుడనియు, కొందరు సత్యనారాయణుడనియు, కొందరు సత్యదేవుని పిలిచెదరు. ఎవరే వీరితో పిలిచినను పలికిడి దయామయుడైనటువంటి ఆ సత్యదేవుడు అనేక రూపములు ధరించి భక్తుల కోరికలు తీర్చివాడై కలియుగమున వ్రత రూపుడై ప్రకాశించుతుండును. ఈ యొక్క వ్రతము చేయుచున్నప్పుడు చూచినను వ్రత కథను విన్నను. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన మన యొక్క సర్వ యొక్క పాపములు నశించునని చెప్పెను. ఇది శ్రీ రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం సురసౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే పంచమోధ్యాయ సంపూర్ణం. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామికి బాబు కొబ్బరికాయ ముట్టిగా స్వామి ప్రసాదం ఆయనకి తయారు చేసిన శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సురం. ఓం ఉత్తరాభూతం సమర్పయామి, హస్తప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా. ప్రసాదం పెట్టండి. అక్కడ నాలుగు రూపాయలు పడతాయి. అయ్యా చెల్ల అడ్డం పట్టుకో, పంచి తీసుకో, సవాల్ అడ్డం పట్టుకోని మీరు కూడా
మీరు కూడా ఆలోచించుకోవాలి, మీరు కూడా అడ్డం పట్టుకోవాలి, మీరు కూడా దేవాలయం కలుపుకోండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం గమనాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఉత్తరాభోజనం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. ఇది మహానైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి దేవతాం మహానైవేద్యం సమర్పయామి. వేసుకోండి. స్వామి వారికి దక్షిణ తాంబూలం పెట్టండి. ఒక తమలపాకు తీసుకొని అందులోపల దక్షిణ తాంబూలం పెట్టండి స్వామివారికి. భోగి ఫలైత కర్పూరైర్నాగ వల్లీదలయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూల ప్రతిక్రియతాం శ్రీ మహా సత్యనారాయణ స్వామి దేవతాం తాంబూలం నివేదయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాం తాంబూలం నివేదయామి. స్వామి అది కూడా అక్కడ జల్దీ సుబ్బి అంతా ఒక అమ్మ ఇది ఇలా వాటి పక్కన పెట్టుకోండి. స్వామి వారికి నేను ఏమైనా చేసిన అందులోకి వెళ్ళి తీసి కొద్దిగా ఏదైనా ప్లేట్ వేయండి. కొద్దిగా బాగా వేడి ఉంటుంది కదా, అది ఆ ప్లేట్ తీసేయమ్మ. ఓం శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి దేవతాం తాంబూలం నివేదయామి. దండం పెట్టుకుంటాను. ఓం యో అక్కడి పెట్టాయి పెట్టు మంచిగా మనసులో ఉన్న కోరిక చెప్పుకొని దండం పెట్టుకొని స్వామి దక్షిణ తాంబూలాలు ఇచ్చినాము, మా యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక తీర్చామని చెప్పి వేడుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు అక్షంతల చేతులు పట్టుకొని లేచి నిలబడండి. ఆత్మప్రదర్శన నమస్కారం చేసుకొని కూర్చోవాలి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రవర్తంతి ప్రదక్షిణ పదే పదే. అప్పుడు లేచి తీసుకోమా అందు. కాకపోతే ఏంటంటే అక్షంతలు ఉన్నాయి, అక్షంతలు ఉన్నాయి, కొన్ని చేతులు పట్టుకొని నిలబడి కూర్చొని ఇబ్బంది అవుతుంది. భగవంతుని చూస్తున్నాం, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంటి నా అంట వేసుకుని తాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రవర్తంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపహం పాపసంభవ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సత్య దేవతాం. ఓం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన శరణాగత వత్సల ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఆలస్యం పట్టుకొని అమ్మ ఆడి నుంచి ఆడిలో ముందర బాబు గారు కూర్చో. అమ్మ అడవిలు ఉన్నదా అందరూ సత్యనారాయణుని సేవకులారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకులారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట.
తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం, అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ, కరములు జోడించి శ్రీ చందనమలరించి. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ, కరములు జోడించి శ్రీ చందనమలరించి. మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా కామి చూచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఓం వీరమాదైత సత్యనారాయణ స్వామినాయ నమః. జయ బోలో శ్రీ సత్యనారాయణ మహారాజ్ की जय बोलो सिद्धदेव महाराज की वीरमादैत सत्यनारायण स्वामी की ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्. पल्यंला आत्मजन आडिवल कट्टం పెట్టుర్రి. कौन सा है खरीदा మీకు టెంపుల్ మొన్న హనుమాన్ టెంపుల్ నుండి మన హౌస్ జనరల్ కూడా వస్తాను చూసాం అక్కడ హనుమాన్ టెంపుల్ స్వామివారు ఎక్కువ ఏం చూసుకుంటా ఉన్నప్పుడు ఆయన చూసుకుంటాం. రెండో సంవత్సరం అయితే కార్యక్రమాలకు మేము మన దొరికి మనం చేసుకుంటూ ఉండే ఏదైనా కార్యక్రమం ఆయన నేను మా గురువు గారు భోజపల్లి మురారి గారు మా గురువు గారు ఆరా తీసుకోవాలి రాండమ్మా అమ్మ కూర్చోయ్య
తీర్థ ప్రసాదం తీసుకొని అదే పంచామృతమైన స్వామి అయింది కదా అందరూ కూర్చోండి తీర్థ ప్రసాదం బాబు చేయవచ్చు సత్యనారాయణ స్వామి దేవతా పాదోగతం పావనం సత్యనారాయణ స్వామి దేవత పాదోగతం పావనం సత్యనారాయణ స్వామి ఇవాళ కుక్క పొద్దున్న అయిపోయింది కుక్క పొద్దున్న ఒకసారి లేచి కూర్చోండి శ్రీ సత్యనారాయణ దేవత తదస్తు సత్యనారాయణ దయ దేవత పూజాం సమర్పయామి. జై బోలో సత్యనారాయణ భగవానికి. బాబు అప్పటికి నువ్వు తప్పు చేసినప్పుడు సంధ్యాకాలం అయిన తర్వాత చెయ్యాలి. ఉత్తర పూజ వద్దు అని అంటే గోలు పెట్టుకుంటే రేపు జరిగినందుకు ఎక్కువ రేపు పొద్దుగా ఎందుకంటే మాకు ఏదైనా కార్యక్రమం ఉంటే లేట్ అయితే లేట్ వస్తాం. దీపం కాపాడుకోవడం మీ పని. అందుకనే చాలా వరకు జరిపే వెళ్తారు. ఇబ్బంది శతమానం భవతి శతాయుఃపురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. సత్యనారాయణ స్వామి దేవత కృపా కటాక్ష ఏ విషయమైనా నాకు ఫోన్ చేయండి. 4 కార్యక్రమాలు ఉంటే అయిపోతాయి. ఆ యొక్క తర్వాత ఫోన్ చేయండి. ఓకేనా? నేను బయలుదేరుతాను. భోజనం చేయాల్సి ఉంటుందా? సరే జర అది వరకు ప్రసాదం పెట్టుర్రి. ఆశీర్వాదం తీసుకుంటారా? ఆశీర్వాదం అంటే పైసా వస్తాయంటే మాకే మంచి నేను నాకడనే చెప్పాను. పోయి ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని మన 4 వాళ్ళు కూడా 4 చెప్పారు. అలా ఆల్రెడీ తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఆశీర్వాదం ఇస్తాం అంతే. కాకపోతే ఆల్రెడీ ఆశీర్వాదం అయింది కూడా. శనివారం భవతి అంటే ఉత్తర పూజ అప్పుడు ఒళ్ళి పెట్టి ఆశీర్వాదాలు ఇస్తాం. ఇవి రావాలనుకుని వచ్చి ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు. ఫోన్ ముందు
సర్వ విద్యాభివృద్ధి కీర్తన తీసుకోవా నేను వచ్చినమ్మా వచ్చినావా టైం చూడు ఓకేనా హలో ఏమైనా ఫస్ట్